హలో. దిస్ ఇస్ డాక్టర్ ఐడా ప్రకాష్ కిరుమూలపతి. ఈ రోజు నేను అలర్జిక్ రైనైటిస్ గురించి మాట్లాడటానికి మీ ముందుకు వచ్చాను. ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది చాలా ఫ్రీక్వెంట్‌గా ఎన్‌కౌంటర్ చేసే ప్రాబ్లమ్. చాలా మంది ఈ అలర్జీతో సఫర్ అవుతూ ఉంటారు. అండ్ మెనీ పీపుల్ కమ్ టు మీ ఫర్ అలర్జిక్ రైనైటిస్. ఈ అలర్జిక్ రైనైటిస్‌లో ఉన్న ప్రధానమైన లక్షణం ఏంటి అనంటే కంటిన్యూయస్‌గా తుమ్ము. ఎస్పెషల్‌గా మార్నింగ్ ఉదయాన్నే లేచాక కంటిన్యూయస్‌గా వీళ్ళకి 10-20 తుమ్ములు వరకు వస్తూ ఉంటాయి. అంతేకాదు ఈ తుమ్ములతో పాటు వీళ్ళకి ముక్కులో నుంచి వాటర్ కారుతూ ఉంటుందన్నమాట. వాటరీ డిశ్చార్జ్ ఉంటుంది. దీంతో పాటు వీళ్ళకి చెవిలో దురద, కన్నుల్లో దురద, ముక్కులో దురద, అలాగే కొంతమంది గొంతులో కూడా ఇన్ ద థ్రోట్ కంటిన్యూయస్‌గా వీళ్ళకి దురద పెట్టినట్లుగా చాలా ఇరిటేటింగ్‌గా ఉంటుందన్నమాట. ఇది చాలా ఇరిటేషన్ కలిగించే ప్రాబ్లమ్. ఈ అలర్జిక్ రైనైటిస్ కొంతమందిలో మనం డస్ట్ వల్ల చూస్తూ ఉంటాం. డస్ట్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు అది ఇంట్లో అయినా, బయట అయినా సరే. అలాగే ఇంట్లో పాత వస్తువులు గాని, లేదా బుక్స్ గాని తొలిపినప్పుడు ఈళ్ళకి వెంటనే తుమ్ములనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అలాగే కొంతమందిలో పంజెంట్ ఓడర్స్ అంటాం. అంటే ఘాటు వాసనలు. అది ఇంట్లో తాలింపు వాసనైనా, లేదా పెర్ఫ్యూమ్స్, లేదా డియోస్, లేదా ఇంకేదన్నా పంజెంట్ ఓడర్ వల్ల వెంటనే వీళ్ళకి తుమ్ములు స్టార్ట్ అయిపోతాయి. కొంతమందికి ఏసీ రూమ్స్‌లో ఉండటం వల్ల, అలాగే చల్లదనానికి ఎక్స్‌పోజ్ అయినప్పుడు, అలాగే చల్లని వస్తువులు లైక్ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ తీసుకున్నప్పుడు వెంటనే తుమ్ములు స్టార్ట్ అయిపోయి ముక్కు నుంచి వాటరీ నాసల్ డిశ్చార్జ్ అనేది ఉంటూ ఉంటుందన్నమాట. ఈ ప్రాబ్లమ్‌తో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. కొంతమందిలో అయితే ముక్కంతా బ్లాక్ అయిపోయినట్లుగా కూడా అనిపిస్తుంది. ముక్కంతా బ్లాక్ అయిపోయి ఊపిరాడనట్లుగా కూడా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీరు పూర్తిగా పరిష్కరించుకోవచ్చు. చాలా మందికి నేను అలర్జిక్ రైనైటిస్‌కి నేను ట్రీట్మెంట్ ఇచ్చున్నాను. సో, డు నాట్ వరీ. విజిట్ మీ అట్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి ఫర్ యువర్ అలర్జిక్ రైనైటిస్.